కావలసినటువంటి R&R ప్యాకేజ్ మీ హక్కు, అది మీకు ఇస్తే మీరు ఖాళీ చేసి వెలుగొండ ప్రాజెక్టు మనకి నిజమైతే, సాకారం అయితే మనందరం బాగుపడతాం. మీకు ఇవ్వకుండా వచ్చేటటువంటి వెలుగొండ ప్రాజెక్టు మీ యొక్క జీవితాలని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వర్షాలు పడుతూనే ఉంటాయి, నీళ్లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కావాల్సిన దానికి నీళ్లు ఇవ్వకుండా ప్రచారం కోసం నీళ్లు ఇవ్వాల్సిన పని ప్రభుత్వానికి లేదు. ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. మీ ప్రాంతంలో ఇప్పటివరకు ఏం కట్టిందేమి లేదుగా. అప్పుడెప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు కట్టిందే, ఇప్పుడు ఏమైనా చేశారా? మేము కట్టామంటారు వీళ్ళు. కాబట్టి ప్రచారం అంతా ఆ లైనింగ్ పని ఒకటి పూసి R&R ప్యాకేజ్ ఇవ్వడమే పని అయితే 9,000 కోట్లు ప్రాజెక్టు, 10,000 కోట్లు ప్రాజెక్టు, మొత్తం 10,000 కోట్లలో చంద్రబాబు గారు 20 సంవత్సరాల పైచిలకు ముఖ్యమంత్రి, లేదా వాళ్ళ పార్టీ ఎన్టీ రామారావు గారి సమయం నుంచి. మరి ఇచ్చింది ఎంత? 2,000 కోట్లు ఇప్పుడు కలిపి కూడా. రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారే 8,000 కోట్లు ఇచ్చినట్టు. 6,500 కోట్లు మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు. మరి ఇదంతా పోయిందా? అంటే ఇప్పుడు ఏదో R&R ప్యాకేజ్ ఇచ్చేసారు కాబట్టి ఏదో గొప్పలు చెప్పుకొని మిమ్మల్ని తరిమేస్తామంటే వాళ్ళకి నివాస స్థలాలు ఏర్పడినట్టు చేసినట్టు మీరు ప్రకటనలు ఇస్తారు, సదుపాయాలు పెట్టేసినట్టు ప్రకటనలు ఇస్తారు. ఓ వాటర్ ఇచ్చారా? ఒక డ్రైనేజ్ క్లీన్ చేశారా? ఒక కరెంటు సప్లై ఇచ్చారా? మట్టి తోలించడానికి 3 నెలలు పడితే ఈ 3 నెలలు వీళ్ళు కిరాయిలు కట్టుకుంటే వాళ్ళకి వచ్చిన R&R ప్యాకేజ్ డబ్బులన్నీ ఆ కిరాయికి వెళ్ళిపోతే వాళ్ళు ఏం తినాలా? 2013 భూసేకరణ చట్టం ప్రకారం మీరు ఖాళీ చేయించే రోజుకు 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరిని ఎలిజిబుల్ లిస్టులో తీసుకోవాలా. వాళ్ళు 1,100 మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఇళ్ళు వదిలేస్తున్నారు. ఇక్కడికి వచ్చి కిరాయిలు తీసుకోవాలంటే మార్కాపురంలో కిరాయిలు తక్కువ ఉండవు, వేరే చోట్లేమో అన్ని ఇళ్ళు అందుబాటులో ఉండవు. వాళ్ళు కట్టుకోవడానికి మీరు సమయం ఇవ్వరు. ఏంటి దుర్మార్గం? ఏం చేస్తున్నారు అసలు అధికారులు? వీళ్ళందరికీ కనీస సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ఆ పక్కనే లేఅవుట్ వాళ్ళు మట్టి తోలుకుంటున్నారు. ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ప్లాట్లు తీసుకున్నారు. అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఇన్ఛార్జీలు అందరూ ఆ ప్లాట్లు తీసుకుని ఆ పక్కనే ఇడుపూరు ఈ లేఅవుట్ వేసిన దాని పక్కనే ప్రైవేట్ ప్లాట్లు, అది కూడా 22A కింద ఉన్నటువంటి ప్లాట్లలో మట్టి అంతా తోలేరు. ఎవడు పర్మిషన్ ఇచ్చినట్టు అక్కడ? ఆ మట్టి ఎవరు తోలినట్టు? ఏ మట్టి తీసుకొచ్చి అక్కడ తోలుతున్నారు? ఆ మట్టి ఇక్కడ ఎందుకు తోలట్లేదు? వీళ్ళు ఎట్లా నివాసం ఉండాలి అక్కడ? కల్లోతలో మీరు ఖాళీ చేపించి R&R ప్యాకేజెస్ తోసేస్తున్నారు బయటికి. ఎక్కడ పోవాలండి? మీరు కనీసం ఏదైనా సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఉండడానికి నివాస స్థలాలు ఏర్పాటు చేసుకుని గుడిసెలు వేసుకోవాలన్న వారం పడుతుంది కదండి. ఇచ్చే 13 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తే 12 లక్షల రూపాయలు వాళ్ళు దానిలోనే జీవనాన్ని సాగించాలి, ఇళ్ళు కట్టుకోవాలి. ఎప్పుడో 10 సంవత్సరాలు 11 సంవత్సరాల క్రితం 1 లక్ష రూపాయలు వాళ్ళకి పొలానికి ఇస్తే ఇవాళ దానిలో ఉన్నటువంటి పంటే 1 లక్ష రూపాయలు ఖరీదైంది. వదిలేసుకుని వచ్చేసారు వాళ్ళు. మళ్ళీ పంటలన్నీ వదిలేసుకున్నారు. పంటలు వేయకుండా వీళ్ళని నివారించలా. ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. దాదాపు ఎర్రగొండపాలెనికి సంబంధించినటువంటి కుటుంబాలే ఎక్కువ శాతం నష్టపోతుంది. ఈ రోజు వరకు సుంకేసుల్లో 400 కుటుంబాలకి R&R ప్యాకేజ్ ప్రకటించకుండానే ముఖ్యమంత్రి గారు నీళ్లు వదులుతారంట. ఎవరు బతుకుల మీద నీళ్లు వదలడానికి వస్తున్నా ముఖ్యమంత్రి గారని ప్రశ్నిస్తున్నా. ఈ రాష్ట్రంలో వెలుగొండ ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్ట్ రావాలి అంటే ఇక్కడ ఎన్నో కుటుంబాలు, దాదాపు 8,000 కుటుంబాలు వారి జీవితాలను త్యాగం చేస్తుంటే, వాళ్ళ జీవితాలతోటి ఆటలాడుకుంటూ దాదాపు 20 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాలు వెలుగొండ ప్రాజెక్టు పూల సుబ్బయ్య పేరు మీద పెట్టింది. ఎప్పుడండి పూల సుబ్బయ్య గారు ఆ ప్రాజెక్టుకి ఆలోచన చేసింది? 1960, అంటే 60 సంవత్సరాల క్రితం దాని ఆలోచన. 96లో శంకుస్థాపన, రామారావు గారు 91లో దానికి సంబంధించినటువంటి డిజైన్స్ అన్నాడు. అంటే దీనిలో తెలుగుదేశం పాత్ర కేవలం 2,000 కోట్లే. ఈరోజు ప్రాజెక్ట్ కాస్ట్ 10,000 కోట్లు, 6,500 కోట్లు. ఆ రోజు దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు 6,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. 8,500 కోట్ల రూపాయలని రిలీజ్ చేయించారు. అప్పుడు చేస్తే 6,500 కోట్లు ఇస్తే ఆ ప్రాజెక్ట్ ఇవాళ సాకారమైంది. ఇవాళ ఇస్తుందేంది ఈ ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల్లో, తెలుగుదేశం పార్టీ 25 సంవత్సరాల చరిత్రలో 2,000 కోట్లు ఇచ్చేసి గప్పాలు కొడుతుంది తప్ప ఇలా బతుకుల్ని పట్టించుకోవట్లా.
ఇంతమంది పట్టాలు తీసుకొని అన్ని ఆధారాలు తీసుకొని ఈ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎందుకు తిరగాలి? ఏం పాపం చేశారు వాళ్ళు? వాళ్ళకి ఇంటి పట్టాలు ఇవ్వలేదు, 30వ తారీఖు వస్తాడంట, 31వ తారీఖు నీళ్ళు ఇస్తాడంట. ఏ విధంగా వాళ్ళు వెళ్ళి నివాసాలు ఉండాలి? ఇడుపూరు దగ్గర ఇచ్చినటువంటి ఇంటి పట్టాలకి 4 ఫీట్లు మట్టి తోలితే తప్ప గుడిసి కూడా వేసుకోలేరు. రోడ్డు కంటే 4 ఫీట్లు కిందకుంది. మరి అక్కడ నివాసం ఎట్లుంటారు? అది కట్టింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. వీళ్ళు ఇచ్చింది కేవలం R&R ప్యాకేజ్ 760 కోట్లు ఇచ్చి ఈరోజు అందరికి ఇచ్చేస్తున్నాం, మేమేదో పొడి చేస్తున్నాం, మేమేదో చేసేస్తున్నామని వీళ్ళందరినీ రోడ్డు మీద పడేసి బజారు పాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 3 రోజులు సమయం అడిగారు. ఈ 3 రోజుల్లో కానీ వారికి ఉన్న సమస్యలు తీర్చి గజెట్లో వాళ్ళ పేర్లు పెట్టకపోతే ఆ గ్రామాలలో కూడా అధికారులను రానివ్వకుండా నిలేస్తామని ప్రభుత్వానికి తెలియపరుస్తూ పోలీసులను అడ్డం పెట్టి ఎందుకయ్యా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు చంద్రబాబు గారు? ఏం సంబంధం పోలీసులకి? కరెంట్ ఎందుకు కట్ చేశారు? నువ్విచ్చే R&R ప్యాకేజ్ వాళ్ళ స్థలాల్ని తెచ్చిలేవు, వాళ్ళు కోల్పోతున్నటువంటి పంటను తెచ్చిలేవు. ఈ ప్రభుత్వం ముందు జాగ్రత్తగాని చెప్పినట్టయితే వాళ్ళు పంట వేసుకునేవాళ్ళ. ఎకరాల్లో మిర్చి ఉంది, పత్తి ఉంది, అది అమ్ముకుంటే వచ్చే డబ్బు కన్నా నువ్వు ఇచ్చే డబ్బు చాలా తక్కువ. రోడ్లను పడిపోతున్నారు వాళ్ళు. పత్తి ఉంది, మిర్చి ఉంది, పట్టాలు పట్టుకొని తిరుగుతున్నారు. కాబట్టి దీన్ని ఇమీడియట్గా వాళ్ళ సమస్యను పరిష్కరించి ఉండడానికి కూడా స్థలాలు లేవు. 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం 18 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు ఎవరున్నా ఆ రోజు వరకు పరిగణలోకి తీసుకోవాలి. మరి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 18 సంవత్సరాల వాళ్ళని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలా? నీ ఇంటి డబ్బు ఇస్తున్నావా? ప్రభుత్వం డబ్బు కదా. 1000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నావు. ప్రతి మంగళవారం అప్పులాంధ్రాగా మారుస్తున్నావు. 2300 600 కోట్ల రూపాయలు ఒక్కొక్క మంగళవారం అప్పు తెస్తున్నావు. మరి వీళ్ళకి ఇవ్వడానికి డబ్బే లేదా? ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నావు? కాబట్టి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు, మేము స్వాగతిస్తాం. వీళ్ళందరికీ న్యాయం చేసి ఆ కార్యక్రమం చేయండి. అదర్వైజ్ గ్రామాలలోకి రానియం. ఆ ప్రాజెక్టులో ఉన్న నష్టపోయిన ఎవరిని కూడా నష్టపోనీయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ అండగా ఉంటుందని తెలియజేస్తూ అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ను ముట్టడిస్తాం. ఆ గ్రామాల్లో వచ్చేటటువంటి అధికారులను కూడా ఖచ్చితంగా ముట్టడిస్తాం. ముఖ్యమంత్రి గారి పర్యటనను కూడా అడ్డుకుంటాం. గ్రామంలో ఒక గ్రామం ఇది లక్ష్మీపురం, కృష్ణానగర్. దాదాపు ఇక్కడ ఉండే కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారిని హఠాహుటిన ఖాళీ చేయండి. రేపు బుధవారం కల్లా ఆఖరు. రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు అధికారులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండి ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు, ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు, ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు. దాదాపు 2 వారాల నుంచి ఇదే పనిలో ఉన్నారు. ఇది సరైన పద్ధతే కాదు. ప్రభుత్వం ఏదైతే ఉందో డబ్బులు వేసిన తర్వాత 6 నెలలు సమయం ఇవ్వాలి అని జీవోలో ఖచ్చితంగా ఉంది. R&R యాక్ట్ 2013 38 క్లాజ్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. కొన్ని రోజుల ముందు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఫలాని క్లాజ్ అని చెప్పగానే కలెక్టర్ గారి 38 క్లాజ్ అని చెప్తా ఉన్నారు. కలెక్టర్ గారికి అంత క్లారిటీగా R&R యాక్ట్ 2013లో 38 క్లాజ్లో డబ్బులు పడిన 6 నెలల సమయం ఇవ్వాలి. స్థలం ఇచ్చిన తర్వాత R&R సెటిల్మెంట్లో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో, R&R యాక్ట్లో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవి ఇంటి స్థలం కానీ లేదా వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మానిటరీ బెనిఫిట్ కానీ ఏదైతే ఉందో అవన్నీ అయిపోయిన తర్వాత 6 నెలలు సమయం ఇవ్వాలని జీవోలో స్పష్టంగా ఉంది. కానీ ఈరోజు పూర్తిగా జీవోని ఉల్లంఘించి రాత్రి ఖాళీ చేయండి, మీరు అక్కడ కట్టుకున్నారో లేదో మాకు సంబంధం లేదు, మీకు ఇల్లు ఉందో లేదో మాకు సంబంధం లేదు, మీరైతే వెంటనే ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోవాలి. ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. రైతులకు ఏమాత్రం ముందు ఒక 5-6 నెలల ముందు ఈ విధంగా మీరు ఖాళీ చేయాల్సిన అవసరం ఉంటుంది. నీళ్లు వదిలే ఆలోచన ఉంది, పంటలు ఏమీ వేసుకోవద్దు,
అనేది కూడా ముందు అనౌన్స్ చేసి చెప్పాలి. కానీ ఈరోజు ఒక్కొక్కరు 10, 15, 20 ఎకరాలు, 4 ఎకరాలు అంటే 1 ఎకరా నుంచి దాదాపు 15, 20 ఎకరాల రైతులు మిర్చి కానీ, పత్తి కానీ, బొప్పాయి కానీ ప్రతి ఒక్క పంట వేసుకొని 2 నెలలు, 2.5 నెలలు అయింది. ఈరోజు కరెంటు తీసేస్తాం వెళ్ళిపోండి అంటే దాదాపు ఎంత నష్టపోతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కసారి వీరి స్థానంలో నించొని మనం ఆలోచన చేస్తే ఆ బాధ అర్థమవుతుంది. ఒక రైతు స్థానంలో ఉండి మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంది. లేదా ఇక్కడ ఉన్న ఇంట్లో వాళ్ళని ఖాళీ చేయండి అంటే ఏమాత్రం 5, 10, 20 బర్రెలు పెట్టుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? ఒక్కసారి వారి స్థానంలో ఉండి ఆలోచన చేయండి. వారి స్థానంలో ఉండి ఎవరు ఆలోచన చేయట్లేదు. లక్ష్మీపురం బాధ ఈ విధంగా ఉంటే గొట్టెపొడియ, సుంకేశ్వర ప్రాంతం వాళ్ళ బాధ ఇంకా వారి పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. గొట్టెపడే వాళ్ళకి ఈ రోజుకి ఇంకా స్థలాలు కూడా కేటాయించలేదు. సుంకేశ్వర ప్రాంతంలో దాదాపు 400, 500 వరకు ఇంకా గెజిట్లో ఉన్న పేర్లకు డబ్బులు వేయలేదు. ఇన్ని బాధలు ఈ విధంగా ఉన్నప్పుడు లేదు 31వ తారీఖు ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాల్సిందే, మీరందరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పడం ఇది సమంజసం కాదు. ఇంతమంది బాధని, పాపాన్ని మనం కట్టుకొని ముందుకు నడవడం అనేది మంచి పద్ధతి కాదు. దయచేసి ఈ నూతన జిల్లాలో ఏవైతే 4 నియోజకవర్గాలు ఉన్నాయో, కనిగిరి కానీ, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, ఈ 4 నియోజకవర్గాలకి ఇక్కడ ఉండే వెలుగొండ ప్రాజెక్టు 15 లక్షల మంది ఎక్కువ భాగం త్రాగునీరులో భాగం వీళ్ళే. ఈ 4 నియోజకవర్గాలు సాగునీరులో కూడా ఈ 4 నియోజకవర్గాలే ఎక్కువ భాగం. దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఈరోజు ఈ వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా మనమందరము 15 లక్షల మందిని త్రాగునీరు ఏ విధంగా అయితే తీసుకుంటున్నామో, దాదాపు 4,30,000 ఎకరం సాగునీరు ఏదైతే తీసుకుంటున్నామో, వారు ఈ వెలుగొండ ప్రాజెక్టులో ఎంతోమంది 7,500 మంది త్యాగం మనమందరము అనుభవించబోతున్నాం. మరి ఆ 7,500 మంది ఎవరైతే త్యాగం చేస్తున్నారో వారందరూ సంతోషంగా ఉంటేనే మనకు కూడా తృప్తి. దయ ఉంచి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఒక అడుగు ముందుకు వేసి వారి తరపున మాట్లాడడం మొదలుపెట్టండి. ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే చర్య తీసుకొని రాత్రి ఖాళీ చేయమంటున్నారో ఇది సరైన ఆలోచన కాదు, సరైన నిర్ణయం కాదు. ఇది మీరు మార్చుకోండి, వారికి సమయం ఇవ్వండి. అక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన త్యాగానికి గౌరవం ఇవ్వండి అని ప్రతి ఒక్కరూ మాట్లాడడం చాలా అవసరం. మరొక్కసారి